హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా అప్పటికప్పుడు ఇలా చికెన్ పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది కూడా తక్కువ టైంలో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చండి. 6 నెలల పైనే నిల్వ ఉంటుంది. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కిలో చికెన్ తీసుకోవాలి. ఇలా తీసుకుని శుభ్రంగా కడగాలండి. బోన్లెస్ తీసుకుంటే చికెన్ పచ్చడికి బాగుంటుంది. ఇలా కడిగిన తర్వాత ఇందులో ఉప్పు పసుపు వేసి బాగా కలపాలి. కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఈలోగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఇప్పుడు డ్రైగా ఒక 1/2 స్పూన్ వరకు లవంగ మొగ్గలు, 3-4 దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవాలండి. ప్యాన్లో వేసుకుని ఇవి లైట్గా వేపుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 స్పూను ధనియాలు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను జీలకర్ర. ఇవన్నీ కలిపి వేపుకోవాలండి. లైట్గా వేపుకోవాలి. ఇలా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. మాడకూడదండి, మాడితే పచ్చడి పాడైపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని బాగా వేపుకోవాలి. చిటపటమనేంత వరకు వేపుకోవాలి. ఇవి చిటపటమన్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. మెంతులు అసలు మాడకూడదండి. ఇవి కూడా లైట్గా వేపుకోవాలి. లాస్ట్లో వేసుకోవాలి మెంతులు. ఇలా వేసుకుని ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఉప్పు అండి, కల్లుప్పు మిక్సీ పట్టుకున్నాను. ఇది కొంచెం తడిగా అనిపించింది కదా, ఇలా లైట్గా వేపుకోవాలి. ఇలా వేపుకుంటే తడి లేకుండా పొడి పొడిగా అవుతుంది. చూసారా, ఈ విధంగా వేపుకోవాలన్నమాట. ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు చికెను ఉప్పు పసుపు కలిపి నానబెట్టుకున్నాం కదా, ఇది వాటర్ వేసి 3 సార్లు కడుక్కున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న ప్యాన్లో వేసేసుకోవాలి. నీళ్ళు లేకుండా వేసేసుకుని ఇందులోకి 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, చిటికెడు ఉప్పు వేస్తే సరిపోతుందండి. వేసుకుని బాగా కలిపి పొయ్యి మీద పెట్టి చిన్న మంట మీదే వేపుకోవాలి. వేపుకోవడం అంటే అదే అండి, ఉడకబెట్టడం. చికెన్లో వాటర్ అంతా వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. చిన్న మంట మీదే దీన్ని బాయిల్ చేయాలండి. మూత వేయకూడదు. మూత వేయడం వల్ల తడి వస్తుంది, ఆవిరి వస్తుంది కదా. ఆవిరి మళ్ళీ చికెన్లో పడితే తడి తగలకూడదండి పచ్చడికి. అందుకని మూత పెట్టకుండా ఇలా నీళ్ళన్నీ ఇముకుపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. చూసారా, ఇలా అన్నమాట. ఈ కాస్త నీళ్ళు ఇముకుపోయేంత వరకు చిన్న మంట మీద ఉడకబెట్టుకోవాలండి. ఈలోగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుని డ్రైగా వేపుకున్నాం కదా, అవన్నీ మసాలాలన్నీ మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ పట్టుకోవాలి. ఇలా పౌడర్ పట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చికెన్ బాగా కలిపి వాటర్ అంతా ఇముకుపోయేంత వరకు ఇముకుపోయాక పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరే ప్యాన్ పెట్టుకుని చికెన్ ములిగేంత వరకు పప్పు నూనె వేసుకోవాలండి. వేరుశనగ నూనె. ఇది పప్పు నూనె వేసుకోవడం వల్ల బాగుంటుంది. ఇలా గోరెచ్చగా నూనె అయిన తర్వాత స్టవ్ మీద పెట్టి కొద్దిగా నూనె కాగిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ వేసేసుకోవాలండి. ఒక టిప్పు, చికెన్ గట్టిగా అవ్వకూడదంటే చికెన్ పచ్చడికి ముక్కలు గట్టిగా అవుతాయి కదండి, అలా అవ్వకుండా ఉండాలంటే వేడి మీద బాయిల్ అవ్విన వెంటనే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలాగైతే ముక్క గట్టిగా అవ్వదు. ఇప్పుడు ఇలా చిన్న మంట మీదే వేపుకోవాలండి. చిన్న మంట మీద టైం అయితే ఎక్కువ పడుతుందండి. ఇలా వేపుకోవాలి. చికెన్ మీద ఇలా గోల్డెన్ లేయర్ వస్తే బాగా వేగినట్టండి. చూసారా, ఈ విధంగా. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి మొత్తం చికెన్ అంతా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మీకు ఆయిల్ ఎక్కువ అనిపిస్తే పక్కకు తీసి పెట్టుకోండి. మీకు సరిపోతుందంటే అదే ఆయిల్లో కూడా కలిపేసుకోవచ్చు. ఇప్పుడు కారం కోసం నేను కొలుస్తున్నానండి. ముక్కలు, వేపిన ముక్కలు 1 కప్పుతో 3 కప్పులు అయ్యిందండి. చికెన్ ముక్కలు 3 కప్పులకి
1 కప్పు హెల్తీగా వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి కారం. ఇప్పుడు మనం బాయిల్ చేసి చికెన్ వేపుకున్నాం కదా, అదే ఆయిల్లో స్టవ్ వెలిగించి చిన్న మంట మీద ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు 1 కప్పుకి హెల్తీగా ఇలా కారం వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత కారం వేసుకోవాలి. ఇలా వేసుకుని 1/2 కప్పు కన్నా తక్కువ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అయితే ఎక్కువైపోతే తీయలేము కదండి, అందుకని తక్కువ వేసుకోవాలి. 1/2 కప్పు కన్నా తక్కువ వేసాను, సరిపోకపోతే వేసుకోవచ్చు అన్నట్టు. ఇలా 1/2 కప్పు కన్నా తక్కువ వేసుకున్నాను ఉప్పు. ఇలా వేసుకుని మనం ముందుగా పౌడర్ పట్టుకున్నాం కదండి, ఆ పౌడరు 1½ స్పూన్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను ఇంట్లో మసాలా అండి, ఇది స్పెషల్ మసాలా, నేను సొంతంగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడరు, అది 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇది వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చికెన్ వేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా రోజుల పాటు నిల్వ ఉంటుందండి చికెన్ పచ్చడి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఒక పొంగు వచ్చేంత వరకు పొయ్యి మీద ఉంచి తర్వాత స్టవ్ ఆపేసి చల్లారబెట్టుకోవాలండి. వేరొక బౌల్లోకి తీసేసుకుని, ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది కదా మీకు చూడటానికి, ఇది చల్లారితే ఇలా ఆయిల్ ఉండదండి, ఇది వేడి మీద ఉండటం వల్ల ఇలా అనిపిస్తుంది. చూసారా, ఇప్పుడు చల్లారిందండి చికెన్ పచ్చడి. చల్లారిన తర్వాత ఆయిల్ అంతా ఇమిగిపోయింది పచ్చడిలోకి. ఇలా చల్లారిన తర్వాత ఇందులోకి 2 నిమ్మకాయలు రసం తీసి పెట్టానండి. ఈ నిమ్మకాయల రసం వేసేసుకోవాలి. 2 కాయలు తీసి పెట్టుకున్నాను, గింజలు అవి తీసి పెట్టుకోవాలండి. ఇలా ఇప్పుడు చికెన్లో వేసేసుకోవాలి ఈ నిమ్మరసం. ఇలా వేసుకుని ఉప్పు అది చెక్ చేసుకోవాలండి, సరిపోకపోతే వేసుకోవచ్చు. నాకైతే కొంచెం తక్కువ అనిపించింది, కారం అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వరకు పొట్టు ఒలిసిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఇలా వేసుకుని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 6 నెలల పైనే ఉంటుందండి. చాలా బాగుంది పచ్చడి అయితే, మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, కరెక్ట్గా సరిపోయింది, ఆయిల్ అసలు ఎక్కువ లేదు. ఎప్పుడైనా పచ్చడి పాడవకుండా ఉండాలంటే ఆయిల్ పైకి ఉండేలా చూసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.